హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. బాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డాన్ 3 సినిమా కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా దీనికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫ్రాంచైజీలోకి మళ్ళీ షారుఖ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో 2 భాగాల్లోనూ షారుఖ్ ఖాన్ తన అద్భుతమైన నటనతో డాన్ పాత్రకు ప్రాణం పోశారు. అయితే థర్డ్ పార్ట్ స్క్రిప్ట్ విషయంలో తన రిలెక్టెన్స్ చూపుతూ ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేశానంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు డాన్ 3 నుంచి రణ్వీర్ వైదొలగడంతో మూవీ టీమ్ మళ్ళీ షారుఖ్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే షారుఖ్ ఈ సినిమా చేయడానికి ఓ ఇంట్రెస్టింగ్ కండిషన్ పెట్టినట్లు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జవాన్ మూవీతో తనకు భారీ బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ అట్లీని ఈ ఫ్రాంచైజీలోకి తీసుకొస్తేనే తాను మళ్ళీ డాన్ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారట. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ బాలీవుడ్ మీడియాలో మాత్రం ఈ విషయంలో జోరుగా ప్రచారం సాగుతోంది. 2022లో షారుఖ్ డాన్ 3ని నిరాకరించడంతో మేకర్స్ రణ్వీర్ సింగ్ ను సెలెక్ట్ చేశారు. అయితే గ్యాంగ్స్టర్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన దురంధర్ ఘన విజయం తర్వాత రణ్వీర్ సింగ్ తన సెలెక్షన్ విషయంలో జాగ్రత్త వహిస్తూ డాన్ 3వ భాగం నుంచి వైదొలిగారు. దీనిపై వివాదం కూడా కొనసాగుతోంది. ఇక ఈ సినిమాలో ఇతర నటీనటుల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. హీరోయిన్ గా ఫస్ట్ కియారా అద్వానీని అనుకున్నప్పటికీ ప్రస్తుతం ఈమె ప్లేస్ లో కృతి సేనన్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే విలన్ రోల్ కోసం విక్రాంత్ మాసే విజయ్ దేవరకొండను సంప్రదించారని కూడా టాక్ నడుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.